జనగామ జిల్లా లింగాల గణపురం మండలం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు పెరెల్స్ ఆర్ట్స్ క్రియేషన్స్ సిద్దిపేట వారి సంయుక్త నిర్వహణలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న బోనాల కోలాటం శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఒగ్గు రవి ఆధ్వర్యంలో జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్వహించారు. అనంతరం కళాకారులకు మెమెంటో అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 15వ రోజు వచ్చాను. దీనికి దానికి తేడా మాకు ఇక్కడ చాలా కనబడుతుంది. నేను ఫస్ట్ రోజు వచ్చానని చెప్పి ఏం చెప్పానండి మీకు అందరికీ, రవణ ఏం చెప్తే ఆ పని చేయండి అంటే, రవణ చెప్పిన దానికన్నా మీరు బాగా పనిచేశారు, బాగా వర్క్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ చూస్తే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. మిమ్మల్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన లింగాల గణపురం మండల కేంద్రంలో జీడికల్ వీరాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నా మండల ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు 15 రోజుల వరకు బోనాల కోలాటం అభ్యసించి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గు రవణ గారు, నిజంగా సగర్వంగా ఉంది. ఒగ్గు రవణ పేరును పలకడానికే ఆ త్రిమూర్తుల స్వరూపం కనిపిస్తుంది. రవణ బ్రహ్మ కలిగినటువంటి జ్ఞానం, ఓపిక, ప్రేమ, వాత్సల్యం అన్నీ కలగలిపిన త్రిమూర్తుల స్వరూపం ఒగ్గు రవణలో కనిపించడం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిపించి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నాతో ఎల్లమ్మకు ఒక అవమానం జరిగింది. ఒక ఆడబిడ్డకు, మన ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి, మన ఇంటింటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లికి అవమానం జరిగితే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి యావత్ క్షత్రియ వంశం నాశనానికి దారితీసింది. అది బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఒక ఎల్లమ్మ తల్లికి జరిగిన అవమానం భూమి మీద ఉన్నటువంటి రాజవంశ నాశనానికి దారితీసింది. అది ఇన్ ద సేమ్ వే త్రేతాయుగంలో సీతమ్మకు రావణాసురుడి నుండి అవమానం జరిగితే లంక వినాశనానికి దారితీసింది. ద్వాపర యుగంలో నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కౌరవ వంశం మొత్తం నాశనానికి దారితీసింది. కలియుగం మీద నడుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. స్త్రీకి ఎక్కడ అవమానం జరిగినా అది వినాశనానికి దారితీస్తుందని చెప్పి మనం గ్రహించాలి. గ్రహించిన మీదట ప్రతి స్త్రీలో, ప్రతి విమెన్లో మన సోదరిమణిని, మన అమ్మను, మన అక్కను చూసుకున్నట్లయితే, వారి ఆశీర్వాదం మన మీద ఉన్నట్లయితే, లిటరల్గా ఈరోజు ఇల్లు సభ మీద చెప్తున్నాను, ఒక మనిషి ఇలా సమ్మన్న ఉన్నాడు. సమ్మన్న ఎక్కడో ఒక మారుమూల పల్లెల్లో వెలువాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి, దేవాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి, దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ స్థాయికి ఎదిగిందంటే ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చుంటే పాప మా తల్లి అక్కడెక్కడో కూర్చుంది. అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి, నీకు దండం. మా అమ్మ ఎక్కడున్నది, ఒక్కసారి నిలబడమ్మా.
మేము ఇద్దరము 1985 నుంచే మా కళకంచి కళారత్న పాపయ్య గారు మేము మరి తెలుగుదేశం పాలనలో వారు నేను ప్రతి నిత్యము ప్రతిరోజు ఒక్కరోజు నిద్ర లేకుండా మా గడ్డం శ్రీనివాసు మా పరిసరాములు మాదంతా ఒక బృందం ఉండే. అప్పటి నుంచి కూడా ఆ డిపిఆర్ఓ ఆఫీసులోనే ఒక 15 రోజులు అక్కడే పడుకునేది పాపయ్య గారు మేము. ప్రతిరోజు కడియం శ్రీహరి గారి వెంట, అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు, వారి వెంట ఎప్పుడూ మేము ముందే ఉండేది. ప్రతి గ్రామాలలో ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో ప్రచారాలు చేసినాం. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, HIV ఇటువంటి ప్రదర్శనలు అనేకమైనటువంటి ఏ ప్రభుత్వం వచ్చి ఏ పథకాలు పెట్టినా కానీ ఆ పథకాలలో మేము నిమగ్నంగా అందులోనే నిలిచిపోయేటువంటి శాయశక్తులు కలిగినటువంటి మా బృందాలు మరి పాపయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉక్కు కళాకారుల సంఘం అధ్యక్షులు ధర్మన్న గారు 1991లో మా సింధు యక్షగాన కళాకారులు నాకు అందుబాటులో లేకపోతే 90ల కోదండరామరెడ్డి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ తర్వాత కోదండరామరెడ్డి కలెక్టరు, కోరికల జగన్నాయకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ములుగులో. ఆ స్టేజ్ మీద ముగ్గు ధర్మన్న మేము అక్కడ ప్రదర్శన చేస్తే నాకు సరైన వారు ఎవరు లేకపోతే మా ధర్మన్న నాకు డోలు కొట్టిండు. నేను పాట పాడుతుంటే నా పాటకు తగినట్టు మా ధర్మన్న డోలు కొట్టిండు. అదేవిధంగా మరి మా బయళ్ళ కళాకారుడు మనోహర్ గారికి, మా యొక్క మందెచ్చ కళాకారుడు చంద్రమౌళి గారికి, మరి చైర్మన్ గారికి ఆ రామ మందిరంలో 4 రోజులు ప్రదర్శించడం జరిగింది. ఆ 4 రోజుల ప్రదర్శన మొదటి రోజు సీతా అరణ్యవాసం వేశాను, 2వ రోజు లవకుశ వేశాను, 3వ రోజు మైరావణ వేశాను, 4వ రోజు సీతారామ కళ్యాణం వేశాను. ఆ సీతారామ కళ్యాణం వేసి వచ్చిన తర్వాత 5 రోజులకు పద్మశ్రీ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది. నాకు ఇంటికి రాగానే ఆ శుభవార్త వినిపించింది 5 రోజులకే. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ ప్రదర్శన చూడకముందే అక్కడ బుక్ అయిపోయింది మా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి శివరాత్రి రోజు మీ ప్రోగ్రాం.